ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా ప్రభువా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి అంతను కూడా మీ కాపుదల మాకు దయచేసినందుకు వందనాలు అయా. మీ యొక్క రక్షణ, మీ యొక్క బాహు చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్న మరొక శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. అయా, ఏదో మా శక్తి, మా బలము, మాకున్న జ్ఞానము వల్ల కాదు, కానీ మీ యొక్క ఉచితమైన కృపను బట్టే మేమింకను సజీవులముగా ఉన్నాము తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనము, శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాదు అని ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, మేము శరీరానికి రుణస్థులము కాదు. శరీరము ఏ పాపము చేయమంటే, శరీరము ఏ చెడును జరిగించమంటే ఆ చెడును జరిగించే వారంగా మేము ఈ రోజున లేము నాయన. మేము మీ రక్తము చేత కడగబడి అయా ఆ యొక్క దాస్యత్వము నుంచి విడుదల పొందుకొని ఉన్న వారంగా ఉన్నాం తండ్రి. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఈ రోజున ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు అయా మాకు జ్ఞానము దయచేయండి. అయా, మేము విడిపింపబడిన వారమని, మేము రక్షించబడిన వారమని, మేము మీకు విధేయులమని అయా మేము ఎరిగి మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ అయా శరీరము ద్వారా ఏ యొక్క అతిక్రమణ కూడా జరిగించకుండా జీవించే భాగ్యము దయచేయమని, మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనతకరంగా జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మా దేహాన్ని, మా ఆత్మను మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మీరే నడిపించండి, మీరే సహాయం దయచేయండి. క్షేమకరంగా తండ్రి, ఆశీర్వాదకరంగా ఈరోజు అంతటిని మాకు మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మా ప్రతి పనిని కూడా దీవించమని అడుగుతున్నాము. మా యొక్క ప్రతి ఒక్క కార్యాలలో మీ కృప దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభువా. జ్ఞానముతో నింపండి. ఈ రోజున మా యొక్క పనుల్లో మేము నూరంతలుగా ఫలించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన, మా ప్రతి ఒక్క మార్గంలో కూడా మీ కంచె దయచేయండి. సురక్షితమైన ప్రయాణాలు మీరు మాకు అనుగ్రహించండి. ఏ అపాయము, ఏ ప్రమాదము మమ్మల్ని తాకకుండా మీరే రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో జ్ఞానము దయచేయండి ప్రభు. వారికి సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి హృదయంలో కలవరం ఉన్నదేమో నాయన, ఆ కలవరాన్ని తొలగించండి. వారికి మీరు తోడై ఉండండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా మీ కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లేమి లేకుండా, కొరత లేకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో మమ్మల్ని అందరినీ నింపండి. ఆర్థిక పరమైన కష్టాలు ఏవి లేకుండా మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, మేమందరము కూడా మా తోటి వారితో, మా కుటుంబ సభ్యులతో, మేము ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తున్న ప్రాంతాల్లో అయా సమాధానంతో జీవించే భాగ్యం దయచేయండి. ప్రేమ కలిగి జీవించే భాగ్యం అని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున అపవాది యొక్క చిక్కుల్లో మేము పడిపోకుండా కాపాడండి. అపవాది ఉచ్చుల్లో ఏ బిడ్డ కూడా పడిపోకుండా మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, ముఖ్యంగా యవ్వన బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. బిడ్డలపైన ఏ దుష్టుడు కూడా వారిని తాకకుండా కాచి కాపాడమని, మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, అయా మేము కూడా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించే
జ్ఞానమును మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.